ప్రైజ్ ద లార్డ్. ఈరోజు సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 25వ అధ్యాయం 17వ వచనం. మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకుము, అతడు నీ వలన విసిగి నిన్ను ద్వేషించునేమో. ఫ్రెండే కదా, స్నేహితుడే కదా, నాతో బాగా మాట్లాడుతున్నాడు కదా, మేమిద్దరం కలిసి తిరుగుతున్నాం కదా అని మాటి మాటికి పనున్నా లేకపోయినా పొరుగువాని ఇంటికి వెళ్ళకూడదు. ఎందుకంటే మిక్కిలి స్నేహం చాలా ఇబ్బందులకు గురి చేస్తుందని మామూలుగా కూడా ఒక సామెత ఉంటుంది. స్నేహం చేయటం తప్పేం కాదు, ఇతరులకు సహాయకరంగా ఉండడం తప్పేం కాదు, అందుబాటులో ఉండడం తప్పేం కాదు. కానీ కారణం లేకుండా నిష్కారణంగా ఊరికే ప్రక్క వారింటికి పొరుగు వారింటికి పోతే కొన్నిసార్లు అనవసరమైనటువంటి రిస్కులు నువ్వు తీసుకోవాల్సి ఉంటుంది. మొన్న ఒక సహోదరుడు చెప్తున్నాడు, మాటి మాటికి మా తమ్ముడు ఒక ఇంటికి వెళ్ళేవాడండి, ఆ ఇంటిలో బంగారం పోయింది, అయితే ఆ నేరం మా బ్రదర్ మీద వేసేశారు. ఎందుకంటే రోజు ఇతనే వస్తాడు, ఇతనే చేసి ఉండొచ్చు అనేటువంటి ఒక నింద అతని మీద వేసేశారు. అబద్ధమా నిజమా అనేది మనకు తెలియదు, కానీ మాటి మాటికి ఒకరి ఇంటికి వెళ్ళడం వలన వారితో మనం ఇలా అనిపించుకునే ప్రమాదం ఉంది. అవసరం ఉంటే వెళ్ళు, పనుంటే వెళ్ళు, ఉపకారం చేయాలనుకుంటే వెళ్ళు, వాళ్ళని ఆదరించాలనుకుంటే వెళ్ళు, కానీ పని పాట లేకుండా పొరుగు వారి ఇంటికి వెళ్ళకూడదు. వెళ్తే నువ్వు ద్వేషించబడతావు.